Hello students. Today I am going to discuss about paper 2 orthopedics and neurology for physiotherapy second year students. Okay. Today we'll discuss in detail about fractures of upper limb, lower limb, pelvis and vertebrae. Pelvis and vertebrae. Now, first coming to clavicle fracture. You know, clavicle fracture is the collarbone. Clavicle is collarbone. సో ఏ ఫ్రాక్చర్ కైనా మనం ఏం చూస్తాం అంటే ఏ ఏజ్ గ్రూప్ లో మనము ఆ ఫ్రాక్చర్ ని చూస్తాం. ఏ ఏజ్ వాళ్ళలో ఆ ఫ్రాక్చర్ అవుతుంది, దానికి కారణం ఏంటి అంటే ఈటియాలజీ ఏంటి, మెథడ్స్ ఆఫ్ ఇమ్మొబిలైజేషన్ అంటే ఏ విధంగా దాన్ని మనం కదలకుండా చూసుకుంటాం, ఆ ఫ్రాక్చర్ అవ్వడం వల్ల వచ్చే సమస్యలు ఏంటి, కాంప్లికేషన్స్. ఓకే, నెక్స్ట్ ప్రోగ్నోసిస్ అంటే ఆ ఫ్రాక్చర్ అయిన వాళ్ళు దాని నుండి ఏ విధంగా బయటపడతారు. ఓకేనా, నా క్లావికల్ ఫ్రాక్చర్ గురించి చూసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి అన్ని ఏజ్ గ్రూప్స్లో మనం ఈ ఫ్రాక్చర్ని చూస్తాం. నెక్స్ట్ ఈటియాలజీ, అది బై బర్త్ ట్రామా అంటే పుట్టేప్పుడైనా బేబీ బయటికి వచ్చేటప్పుడు సరిగ్గా పట్టుకున్నప్పుడు విరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. డైరెక్ట్ బ్లో, ఎవరైనా డైరెక్ట్గా వచ్చి ఆ క్లావికల్ పైన గుద్దినప్పుడు కానివ్వండి, లేదా దెబ్బ తగిలినప్పుడు, మనం పడ్డప్పుడు దాని మీద దెబ్బ తగిలినప్పుడు అన్నా కానివ్వండి, ఫ్రాక్చర్ ఆ క్లావికల్ విరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. మెథడ్ ఆఫ్ ఇమ్మొబిలైజేషన్, ఫస్ట్ వన్ ఏంటి, మెథడ్ ఆఫ్ ఇమ్మొబిలైజేషన్, ఏ విధంగా మనం దాన్ని కదలకుండా చూసుకోవాలి. సరి చేసిన తర్వాత ఆర్మ్ స్లింగ్ అనే దాంట్లో మనం దాన్ని పెట్టి కదలకుండా చూసుకోవాలి. అంటే మన చేయిని ఆర్మ్ స్లింగ్ లో ఉంచుతాం. అలా ఉంచడం వల్ల ఏమవుతుంది, క్లావికల్ దగ్గర మూవ్మెంట్ లేకుండా చూసుకుంటుంది. కాంప్లికేషన్స్ వచ్చేసి న్యూరోవాస్కులర్ ట్రామా. ఓకే, అంటే నరాలు, అక్కడున్న నర్వ్స్ దెబ్బతినొచ్చు, అక్కడున్న రక్త నాడులకి గాయాలు అవ్వచ్చు. ప్రోగ్నోసిస్ అంటే ఏ విధమైన ఇబ్బంది ఉండదో, పేషెంట్ క్లావికల్ ఫ్రాక్చర్స్ అయిన పేషెంట్ బాగానే కోలుకుంటారు. ఇక్కడ చూడండి ఆరో పెట్టాను కదా, అదే క్లావికల్ ఫ్రాక్చర్. నెక్స్ట్ బోన్ వచ్చేసి హ్యూమరస్. ఇది ఎక్కడ ఉంటుంది, మన ఆర్మ్ లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది, మన ఆర్మ్ లో ఉంటుంది. సో అప్పర్ ఎండ్ ఆఫ్ హ్యూమరస్ తెలుసు కదా, ప్రతి ఎముకకి కూడా మనకి పైన అప్పర్ ఎండ్ ఉంటుంది, మధ్య భాగం అంటే షాఫ్ట్ అని అంటాము, కాండమ్. ఓకే, తర్వాత లోవర్ ఎండ్ ఉంటుంది అంటే క్రింది భాగం. సో అప్పర్ ఎండ్ ఆఫ్ హ్యూమరస్. అన్ని ఏజ్ గ్రూప్స్ లో ఈ ఫ్రాక్చర్ ని మనం చూస్తాము. ఈటియాలజీ ఈజ్ ఫాల్ ఆన్ అవుట్ స్ట్రెచ్డ్ హ్యాండ్. ఎప్పుడైతే పేషెంట్ చేయి చాచి తన బరువంతా చేయి మీద పడుతుందో అప్పుడు ఈ ఫ్రాక్చర్ మనం చూస్తూ ఉంటాం. మెథడ్స్ ఆఫ్ ఇమ్మొబిలైజేషన్ వచ్చేసి మళ్ళీ ఆర్మ్ స్లింగ్. ఓకేనా, ఆర్మ్ స్లింగ్ అంటే ఏ విధంగా ఉంటుంది అంటే ఒక సంచి మాదిరిగా ఉంటుంది, మన చేయి దాని లోపల ఉంటుంది, కనిపించదు. ఓకేనా, మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చూస్తూ ఉంటారు. ఓకేనా, ఇది వేసుకోవడం వల్ల ఏమవుతుంది, హ్యూమరస్ కానివ్వండి, క్లావికల్ దగ్గర కానివ్వండి, మూమెంట్ లేకుండా ఇమ్మొబిలైజ్ చేస్తుంది. ప్రోగ్నోసిస్ వచ్చేసి గుడ్. నెక్స్ట్ నెక్ ఆఫ్ హ్యూమరస్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, నెక్ ఆఫ్ హ్యూమరస్. ఓకే, ఇక్కడ చూడండి ఆరో ఉంది కదా, అక్కడ ఫ్రాక్చర్ జరిగింది అన్నట్టు. ఓకే, అన్ని ఏజ్ గ్రూప్స్ వారిలో అడల్ట్స్ లో దీన్ని మనము చూస్తాము. ఓకే, ఈటియాలజీ వచ్చేసి ఫాల్ ఆన్ అవుట్ స్ట్రెచ్డ్ హ్యాండ్. చెప్పాను కదా, చేయి చాచి దాని మీద బరువు పడ్డప్పుడు ఇది ఫ్రాక్చర్ చూస్తాం. మెథడ్ ఆఫ్ ఇమ్మొబిలైజేషన్ వచ్చేసి మళ్ళీ ఆర్మ్ స్లింగ్. కాంప్లికేషన్ వచ్చేసి స్టిఫ్నెస్. ఇక్కడ మనము షోల్డర్ జాయింట్ యొక్క స్టిఫ్నెస్ ని చూస్తాం, అంటే కదలికలు తగ్గిపోవడం, షోల్డర్ జాయింట్ మొత్తం బిగుసుకుపోయినట్టు ఉంటుంది అన్నట్టు. ప్రోగ్నోసిస్ వచ్చేసి పూర్. రైట్, ఎందుకు ఇప్పుడు మనం మన భుజాన్ని కదిపియలేమనుకోండి, ఎలా ఉంటుంది, పై ఉన్న వస్తువులు ఏది తీసుకోలేము, మన చేయిని పైకి లేపలేము. ఓకే, ఇబ్బందికరంగా ఉంటుంది. నెక్స్ట్ షాఫ్ట్ ఆఫ్ హ్యూమరస్. ఏజ్ గ్రూప్స్ వచ్చేసి అడల్ట్స్ లో మనం దీన్ని చూస్తూ ఉంటాము. మళ్ళీ సేమ్ కాజ్. ఈటియాలజీ అంటే ఏంటి, కారణం ఏంటి ఫ్రాక్చర్ అవ్వడానికి. చూడండి ఇక్కడ. ఓకేనా, ఫాల్ ఆన్ అవుట్ స్ట్రెచ్డ్ హ్యాండ్, చేయి చాచి పడినప్పుడు ఈ విధమైన ఫ్రాక్చర్ ని చూస్తాము. మెథడ్ ఆఫ్ ఇమ్మొబిలైజేషన్ వచ్చేసి యూ స్లాబ్. ఓకేనా, స్లాబ్ అంటే ఏంటి, సిమెంట్ పట్టీతోని ఒక యూ ఆకారం ఒక స్లాబ్ తయారు చేస్తారు అన్నట్టు. ఓకేనా, దాంట్లో ఉంచుతారు. ఇంకొకటి ఫంక్షనల్ బ్రేస్ లో ఇమ్మొబిలైజేషన్ అనేది జరుగుతుంది. కాంప్లికేషన్ వచ్చేసి నాన్ యూనియన్ అంటే సరిగ్గా అతుక్కోకపోవడం. ఓకేనా,
అసలే అతుక్కోదు అన్నట్టు. నాన్ యూనియన్ అంటే ఏంటి? అసలే అతుక్కోదు. ప్రోగ్నోసిస్ వచ్చేసి గుడ్. నెక్స్ట్ వచ్చేసి సూప్రాకొండైలార్ ఫ్రాక్చర్. మన కొండైల్స్ పైన ఉన్న భాగాన్ని సూప్రాకొండైలార్ అంటాం. అక్కడ ఫ్రాక్చర్ ఇది. జనరల్గా వి సీ ఇన్ చిల్డ్రన్స్ ఏజ్, చిన్న పిల్లల్లో మనం ఇది చూస్తాం. ఈటియాలజీ వచ్చేసి ఫాల్ ఫ్రమ్ ఎ హైట్, పైనుంచి పడ్డప్పుడు. మెథడ్స్ ఆఫ్ ఇమ్మొబిలైజేషన్ కఫ్ అండ్ కాలర్ లేదా కే వైర్ ఫిక్సేషన్. కఫ్ అండ్ కాలర్ అంటే ఏంటి అంటే ఏం లేదు, సింపుల్గా ఏం లేదనుకోండి, మన మెడ దగ్గర నుంచి కింది వరకు ఒక పట్టి తీసుకొని కట్టేసి దాని లోపల చేయి పెట్టినా కానీ దాన్ని కఫ్ అండ్ కాలర్ అని చెప్పేసి అంటా ఉంటాం. కఫ్ అండ్ కాలర్ ఏంటి అంటే దాని పేరు, ఆ స్లింగ్ యొక్క పేరు అన్నట్టు. దాంట్లో చైని ఇమ్మొబిలైజ్ చేయాలి లేదా కే వైర్తో ఫిక్స్ చేయడం. ఇది సర్జికల్ ప్రొసీజర్. కాంప్లికేషన్స్ వచ్చేసి మయోసైటిస్ ఆసిఫికెన్స్ లేదా మాల్ యూనియన్. మయోసైటిస్ ఆసిఫికెన్స్ అంటే ఏంటి అంటే, ఎప్పుడైనా సరే ఫ్రాక్చర్ హీలింగ్లో చూసాం, ఫ్రాక్చర్ అవ్వగానే ఏమవుతుంది, మనకు అక్కడ రక్తపు గడ్డ కడుతుంది. తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, ఆ రక్తపు గడ్డని క్యాలస్ తోని రీప్లేస్ చేయబడుతుంది. ఓకేనా? అలాగే ఇక్కడ కూడా ఏమవుతుంది అంటే చిన్నగా రక్తపు గడ్డలో రక్తపు గడ్డ అక్కడ అవ్వడం వల్ల క్యాలస్ అనేది అక్కడికి చేరుకొని చిన్న బోన్ లాగా ఫామ్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? దాన్ని మయోసైటిస్ ఆసిఫికెన్స్ అంటాం. ఎక్కడైతుంది? మస్సుల్లో అవుతుంది. ఓకే, దీనివల్ల ఏమవుతుంది, పేషెంట్కి నొప్పి వస్తూ ఉంటుంది. ఓకేనా? అక్కడ మనకి స్వెల్లింగ్ కనిపిస్తూ ఉంటుంది, మూమెంట్స్ డిక్రీజ్ అయిపోయి ఉంటాయి. మాల్ యూనియన్ అంటే సరిగ్గా అతుక్కోదు. ప్రోగ్నోసిస్ గుడ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హ్యూమరస్ కొండైల్స్. నెక్స్ట్ వచ్చేసి అంటే హ్యూమరస్ కొండైల్స్. ఓకేనా? ఇక్కడ ఏమవుతుంది అంటే హ్యూమరస్ కొండైల్స్ లో ఫ్రాక్చర్ చూడండి, ఇక్కడ డిఫరెంట్ అన్నీ మనకు చూపిస్తా ఉన్నారు. ఓకే, జనరలీ మనం ఇది చిల్డ్రన్స్ లో చూస్తూ ఉంటాం. ఎవల్షన్ ఇంజురీ, దీనికి కారణం ఏంటి? ఎవల్షన్ ఇంజురీ అంటే ఇక్కడ ఏంటిది, మనకి కొండైల్స్ దగ్గర కానివ్వండి మసిల్స్ వచ్చేసి ఇన్సర్ట్ అవుతూ ఉంటాయి. అవి ఫోర్స్ఫుల్ గా, మసిల్ ఎప్పుడైతే ఫోర్స్ఫుల్ గా కాంట్రాక్ట్ అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే చిన్న ముక్కతో పాటు అది లేసి వచ్చేస్తుంది. ఓకే, మెథడ్స్ ఆఫ్ ఇమ్మొబిలైజేషన్ వచ్చేసి ఇంటర్నల్ ఫిక్సేషన్ విత్ కే వైర్ అండ్ స్క్రూస్. కాంప్లికేషన్ వచ్చేసి మాల్ యూనియన్ సరిగ్గా అతుక్కోకపోవడం, ఇంకొకటి నాన్ యూనియన్ అంటే అసలే అతుక్కోకపోవడం. తర్వాత అల్లా నర్వ్ పాలసీ అంటే అల్లా నర్వ్ కి డ్యామేజ్ అవుతుంది. ప్రోగ్నోసిస్ వచ్చేసి గుడ్. తర్వాత రేడియల్ హెడ్ ఫ్రాక్చర్. అన్ని ఏజ్ గ్రూప్స్ లో మనం దీన్ని చూస్తాము. పైనుంచి పడడం వల్ల ఈ రేడియల్ హెడ్ ఫ్రాక్చర్ అనేది జరుగుతుంది. మెథడ్స్ ఆఫ్ ఇమ్మొబిలైజేషన్ వచ్చేసి కఫ్ అండ్ కాలర్. కాంప్లికేషన్ వచ్చేసి ఎల్బో జాయింట్ స్టిఫ్నెస్, ఎల్బో దగ్గర స్టిఫ్నెస్ అనేది వస్తుంది, అంటే కదలికలు అనేవి తగ్గిపోతాయి. ప్రోగ్నోసిస్ వచ్చేసి గుడ్. చూడండి ఇక్కడ రేడియస్ ఎముక ఇది. ఓకేనా? మనం అనటామికల్ పొజిషన్లో నుంచున్నప్పుడు మన ఫోర్ ఆర్మ్లో ఉండే ఎముకలు ఏంటివి? రేడియస్ ఇంకా అల్నా. సో అనటామికల్ పొజిషన్లో మనం నుంచున్నప్పుడు బయటి వైపుకున్న ఎముకని రేడియస్ అని అంటాం. దాని హెడ్ యొక్క ఫ్రాక్చర్ అన్నట్టు. తర్వాత ఫ్రాక్చర్ ఆఫ్ ఆలిక్రినాన్. ఓకేనా? ఇదేంటి అంటే అల్లా ఎముక యొక్క అప్పర్ ఎండ్. వి సీ దిస్ ఇన్ ఆల్ ఏజ్ గ్రూప్స్, అన్ని ఏజ్ గ్రూప్స్ లో ఇది చూస్తాము. ఈటియాలజీ వచ్చేసి డైరెక్ట్ బ్లో, అంటే అక్కడ డైరెక్ట్ గా ఆలిక్రినాన్ పైన డైరెక్ట్ గా దెబ్బ తగిలితే మనం ఇది చూస్తాము. మెథడ్స్ ఆఫ్ ఇమ్మొబిలైజేషన్ వచ్చేసి టెన్షన్ బ్యాండ్ వైరింగ్ తో మనం దాన్ని ఇమ్మొబిలైజ్ చేయాలి. కాంప్లికేషన్ వచ్చేసి స్టిఫ్ ఎల్బో, అంటే ఎల్బోలో కదలికలు తగ్గిపోవడం. ప్రోగ్నోసిస్ గుడ్. నెక్స్ట్ వచ్చేసి మాంటీజియా ఫ్రాక్చర్. మాంటీజియా ఫ్రాక్చర్ అని ఎప్పుడు అంటామంటే ఫ్రాక్చర్ ఆఫ్ అప్పర్ 1/3 ఆఫ్ షాఫ్ట్ ఆఫ్ అల్నా విత్ డిస్లోకేషన్ ఆఫ్ రేడియల్ హెడ్. ఇక్కడ చూడండి, మనం అల్లాని కనుక 3 భాగాలుగా విభజించుకుంటే, అల్నా ఎముకని 3 భాగాలుగా విభజించుకుంటే అప్పర్ 1/3 రీజన్ లో ఫ్రాక్చర్ అవ్వడం, ఇంకోటి అలాగే రేడియల్ హెడ్ డిస్లోకేషన్ అంటే రేడియస్ హెడ్ అక్కడ నుంచి తొలగిపోవడం, ఆ కీల్ నుండి తొలగిపోవడాన్ని మాంటీజియా ఫ్రాక్చర్ అని అంటాం. అన్ని ఏజ్ గ్రూప్స్ లో మనం దీన్ని చూస్తాము. ఈటియాలజీ వచ్చేసి డైరెక్ట్ ఫ్లో లేదా ఫోర్స్డ్ ప్రొనేషన్. మనము మన ఫోర్ ఆర్మ్ ని బోర్లా వేసినప్పుడు దాన్ని ప్రొనేషన్ అంటాం. సో బలవంతంగా చేసినప్పుడు మనం దీన్ని చూస్తాం. మెథడ్స్ ఆఫ్ ఇమ్మొబిలైజేషన్ వచ్చేసి ఇంటర్నల్ ఫిక్సేషన్ విత్ ప్లేట్ అండ్ స్క్రూస్. కాంప్లికేషన్ వచ్చేసి రేడియల్ నర్వ్ పాలసీ. ఎందుకు? ఇక్కడ రేడియస్ హెడ్ చుట్టూతా మన నర్వ్ చుట్టుకొని ఉంటుంది, అందుకని అది అక్కడ డ్యామేజ్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ గాలేజియా ఫ్రాక్చర్. ఫ్రాక్చర్ ఆఫ్ లోవర్ 1/3 ఆఫ్ రేడియస్ విత్ డిస్లోకేషన్ ఆఫ్ రేడియో అల్నార్ జాయింట్. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్, రేడియస్ ఎముకని మొత్తం మనం 3 భాగాలుగా విభజించుకుంటే
కింది 1/3 లో ఓకే, కింది 1/3 లో ఫ్రాక్చర్ ఉండి అలాగే రేడియస్ ఇంకా అల్లా మధ్యలో జాయింట్ ఏదైతే ఉంటుందో అది డిస్లోకేట్ అయినప్పుడు మనం దాన్ని గ్యాలసీ ఫ్రాక్చర్ అంటాం. జనరల్ గా అడల్ట్స్ లో దీన్ని మనం చూస్తాము. ఇటియాలజీ వచ్చేసి ఫాల్ ఆన్ అవుట్ స్ట్రెచ్డ్ హ్యాండ్, అంటే చేయి చాచి పడడం వల్ల. మెథడ్స్ ఆఫ్ ఇమ్మొబిలైజేషన్, ఇంటర్నల్ ఫిక్సేషన్ విత్ ప్లేట్స్ అండ్ స్క్రూస్, దీన్ని ఆపరేషన్ చేసి ఇమ్మొబిలైజ్ చేస్తారు. ఓకేనా, దేని సహాయంతో? ప్లేట్లు ఇంకా స్క్రూల సహాయంతో. కాంప్లికేషన్ వచ్చేసి లాస్ ఆఫ్ ఫోర్ ఆర్మ్ రొటేషన్స్, మన ఫోర్ ఆర్మ్ ని ప్రొనేషన్ సుపైనేషన్ అనేది మనము చేయలేము. ఓకేనా, ప్రోగ్నోసిస్ గుడ్. ఏం కాంప్లికేషన్స్ లేకపోతే కనుక ఈ ఫ్రాక్చర్ అయినా సరే పేషెంట్ బాగానే కోలుకుంటాడు. నెక్స్ట్ కోలిస్ ఫ్రాక్చర్. నెక్స్ట్ ఏంటి? కోలిస్ ఫ్రాక్చర్. ఫ్రాక్చర్ ఆఫ్ లోవర్ ఎండ్ ఆఫ్ రేడియస్ విత్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ డార్సల్ సెగ్మెంట్. ఓకేనా, ఇక్కడ ఏమంటున్నారు? లోవర్ ఎండ్ ఆఫ్ రేడియస్ ఫ్రాక్చర్ అవుతుంది అంటున్నారు విత్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ డార్సల్ సెగ్మెంట్. ఓకేనా, బయటికి కదిలిపోతుంది. ఓకేనా, ఎటువైపుకి? డార్సల్ సైడ్ కి, పై భాగం. ఓకే, ఏజ్ గ్రూప్ వచ్చేసి అడల్ట్స్. ఇటియాలజీ వచ్చేసి ఫాల్ ఆన్ అవుట్ స్ట్రెచ్డ్ హ్యాండ్. మెథడ్ ఆఫ్ ఇమ్మొబిలైజేషన్ వచ్చి పిఓపి కాస్ట్. కాంప్లికేషన్ వచ్చేసి మాల్ యూనియన్, అంటే సరిగ్గా అతుక్కోకపోవడం. ప్రోగ్నోసిస్ వచ్చేసి గుడ్. నెక్స్ట్ వచ్చేసి స్మిత్స్ ఫ్రాక్చర్. ఫ్రాక్చర్ ఆఫ్ లోవర్ ఎండ్ ఆఫ్ రేడియస్ విత్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఫ్రాగ్మెంట్ లాటరలీ. ఇక్కడ ఏమంటున్నాడు? ఫ్రాక్చర్ ఆఫ్ లోవర్ ఎండ్ ఆఫ్ రేడియస్, అంతేకాకుండా డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఫ్రాగ్మెంట్ లాటరలీ, అంటే పక్క వైపుకి కదిలిపోవడం. ఓకేనా, పక్క వైపుకి కదిలిపోవడం. అన్ని ఏజ్ గ్రూప్స్ లో దీన్ని చూస్తాము. ఫాల్ ఆన్ అవుట్ స్ట్రెచ్డ్ హ్యాండ్. మెథడ్స్ ఆఫ్ ఇమ్మొబిలైజేషన్ వచ్చేసి పిఓపి కాస్ట్ లో. కాంప్లికేషన్ వచ్చేసి స్టిఫ్నెస్ ఆఫ్ రిస్ట్, అంటే మడికట్లో స్టిఫ్ అయిపోయి ఉంటుంది, కదలికలు అనేది సరిగ్గా జరగదు. ప్రోగ్నోసిస్ గుడ్. నెక్స్ట్ వచ్చేసి బెన్నెట్స్ ఫ్రాక్చర్, అంటే ఫ్రాక్చర్ ఆఫ్ బేస్ ఆఫ్ మెటకార్పల్ బోన్ ఆఫ్ థంబ్ విత్ డిస్లొకేషన్ ఆఫ్ కార్పో మెటకార్పల్ జాయింట్. ఇక్కడ ఏమైతుంది మనకి? మన ఫస్ట్ ఫింగర్, థంబ్ ఫింగర్ ఏదైతే ఉందో దాని మెటకార్పల్ ఏదైతే ఉందో దాని బేస్ దగ్గర ఫ్రాక్చర్ అవుతుంది. అంతేకాకుండా ఆ కార్పల్ కి మెటకార్పల్ కి మధ్యలో ఉన్న జాయింట్ ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. డిస్లొకేషన్ అంటే ఏంటి? కీలు తొలగడం. ఓకేనా, అన్ని ఏజ్ గ్రూప్స్ లో మనం దీన్ని చూస్తాము. డైరెక్ట్ బ్లో, ఓకేనా, డైరెక్ట్ అక్కడ దెబ్బ తగిలినప్పుడు మనం దాన్ని చూస్తాం. మెథడ్స్ ఆఫ్ ఇమ్మొబిలైజేషన్ బెన్నెట్స్ ఫ్రాక్చర్ లో ఇంటర్నల్ ఫిక్సేషన్ విత్ కే వైర్. ఇంటర్నల్ ఫిక్సేషన్ విత్ కే వైర్. ఇవన్నీ ఇంతకు ముందు అంతా కూడా మనం అప్పర్ లింబ్ ఫ్రాక్చర్స్ చూస్తాం, ఇప్పుడు లోవర్ లింబ్ ఫ్రాక్చర్స్ చూస్తాము. ఫ్రాక్చర్ ఆఫ్ పెల్విస్. ఇప్పుడు ఏంటి? ఫ్రాక్చర్ ఆఫ్ పెల్విస్. ఓకే, నా ఏ ఏజ్ గ్రూప్ లో చూస్తాం దీన్ని మనము? అడల్ట్స్ లో మనం దీన్ని చూస్తూ ఉంటాం. అడల్ట్స్ లో మనం దీన్ని చూస్తూ ఉంటాం. ఈటియాలజీ ఏంటి? డైరెక్ట్ బ్లో ఆర్ హిట్ ఆర్ ఫాల్ ఫ్రమ్ హైట్. అంటే ఏంటి? ఇక్కడ డైరెక్ట్ గా అక్కడ దెబ్బ తగిలినప్పుడు, ఓకే, లేదా పైనుంచి పడ్డప్పుడు. మెథడ్ ఆఫ్ ఇమ్మొబిలైజేషన్ వచ్చేసి బెడ్ రెస్ట్, అంటే పేషెంట్ ని కదలకుండా ఉండమని చెప్పాలి, మంచానికే పరిమితం అవ్వాలి. ఓకేనా, అన్ని కూడా పంచం పైనే, ఓకే, లేవకుండా చేయాల్సిందే. టాయిలెట్ యాక్టివిటీస్ అన్ని కూడా మంచం పైనే జరుగుతాయి. ప్రోగ్నోసిస్ గుడ్. నెక్స్ట్ సబ్ క్యాపిటల్ ఫ్రాక్చర్ ఆఫ్ ఫీమర్. ఇది 60 years అబవ్ వారిలో చూస్తాము. ఈటియాలజీ వచ్చేసి పడడం వల్ల. ఓకే, తర్వాత మెథడ్స్ ఆఫ్ ఇమ్మొబిలైజేషన్ వచ్చేసి ఇంటర్నల్ ఫిక్సేషన్ లేదా ప్రోస్థెటిక్ రిప్లేస్మెంట్. ఓకేనా, ప్రోస్థెటిక్ రిప్లేస్మెంట్ అంటే ఏంటి? వింటా ఉంటారు కదా, టోటలీ రిప్లేస్మెంట్. ఓకేనా, హెమీ ఆర్థోప్లాస్టీ అని వింటా ఉంటారు కదా, అది ఏం లేదు, ఈ భాగాన్ని తీసేసి ప్రాస్థెసిస్ అనే దాంతో రీప్లేస్ చేయడం, మార్చడం. ఓకేనా, దీని కాంప్లికేషన్ వచ్చేసి ఏ వాస్కులర్ నెక్రోసిస్. కాంప్లికేషన్ వచ్చేసి ఏంటి? ఏ వాస్కులర్ నెక్రోసిస్. ఓకేనా, ప్రోగ్నోసిస్ వచ్చే గుడ్. ఈ వాస్కులర్ నెక్రోసిస్ అంటే ఏంటి? రక్త సరఫరా సరిగ్గా జరగకపోవడం వల్ల అక్కడ నెక్రోసిస్ జరిగితే దాన్ని ఏ వాస్కులర్ నెక్రోసిస్ అని అంటాం. నెక్స్ట్ ఇంటర్ట్రోకాంట్రిక్ ఫ్రాక్చర్. మనకి ఫీమర్ బోన్ లో, అంటే మన తొడలో ఉన్న ఎముకలో గ్రేటర్ ట్రోకాంటర్, లెసర్ ట్రోకాంటర్ అని రెండు ఉంటాయి. వాటి మధ్యలో కనుక ఫ్రాక్చర్ అయితే దాన్ని ఇంటర్ట్రోకాంట్రిక్ ఫ్రాక్చర్ అంటాం. ఓకేనా, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది గ్రేటర్ ట్రోకాంటర్, ఇది లెసర్ ట్రోకాంటర్, వీటి మధ్యలో ఆయన చూడండి ఫ్రాక్చర్. ఓకేనా, ఇది ఎల్డర్లీ పెద్దవారిలో చూస్తాము, పడడం వల్ల చూస్తాము. మెథడ్స్ ఆఫ్ ఇమ్మొబిలైజేషన్ వచ్చేసి
ఇంటర్నల్ ఫిక్సేషన్ విత్ స్క్రూస్ అండ్ ప్లేస్, ప్రోగ్నోసిస్ గుడ్. నెక్స్ట్ ఫ్రాక్చర్ షాఫ్ట్ ఆఫ్ ఫీమర్. ఓకేనా, షాఫ్ట్ లో ఫ్రాక్చర్ అయినప్పుడు రైట్ అన్ని ఏజ్ గ్రూప్స్ లో చూస్తాము. డైరెక్ట్ బ్లో, దాని కారణం మెథడ్స్ ఆఫ్ ఇమ్మొబిలైజేషన్ వచ్చేసి ఇంటర్మెడ్యులరీ నెయిల్స్, ప్లాస్టర్స్ ఆఫ్ స్పైకా ఇన్ చిల్డ్రన్. కాంప్లికేషన్స్ వచ్చేసి నాన్ యూనియన్ అంటే అసలు అతుక్కోకపోవడం, మాల్ యూనియన్ సరిగ్గా అతుక్కోకపోవడం, ఇన్ఫెక్షన్స్ రావడం. ఓకేనా, ప్రోగ్నోసిస్ ఎక్సలెంట్ అంటే ఏం కాంప్లికేషన్స్ లేకపోతే దాని నుంచి ఈజీగానే పేషెంట్ బయటపడతాడు. నెక్స్ట్ సూప్రాకొండైలర్ ఫ్రాక్చర్ ఆఫ్ ఫీమర్ అంటే కొంచెం పైకి, నీ జాయింట్ కొంచెం పైకి, కొండైల్స్ పైకి ఉన్న భాగాన్ని సూప్రాకొండైలర్ అంటే. ఇక్కడ చూడండి. ఓకేనా, అన్ని ఏజ్ గ్రూప్స్ లో చూస్తాము. ఈటియాలజీ డైరెక్ట్ బ్లో, మెథడ్స్ ఆఫ్ ఇమ్మొబిలైజేషన్ ట్రాక్షన్ లేదా ఇంటర్నల్ ఫిక్సేషన్. కాంప్లికేషన్స్ వచ్చేసి పాప్లిటియల్ నర్వ్ ఇంజురీ. ఓకేనా, అంటే పాప్లిటియల్ నర్వ్ మన మోకాలు వెనుక వైపులో పాప్లిటియల్ నర్వ్ ఉంటుంది, దాని ఇంజురీ అవ్వడం. ప్రోగ్నోసిస్ ఫెయిర్. పాటెల్లార్ ఫ్రాక్చర్ అంటే మోకాలు చిప్ప యొక్క ఫ్రాక్చర్. అన్ని ఏజ్ గ్రూప్స్ లో దీన్ని మనం చూస్తాము. ఈటియాలజీ వచ్చేసి డైరెక్ట్ బ్లో, డైరెక్ట్ గా మోకాలు చిప్పకి దెబ్బ తగిలినప్పుడు ఈ ఫ్రాక్చర్ ని మనం చూస్తూ ఉంటాము. మెథడ్ ఆఫ్ ఇమ్మొబిలైజేషన్ వచ్చేసి ఇంటర్నల్ ఫిక్సేషన్. కాంప్లికేషన్స్ వచ్చేసి రెట్రోపాటెల్లార్ ఆర్థరైటిస్ అంటే అక్కడ పాటెల్లా యొక్క ఇన్ఫ్లమేషన్ జరిగి మనకి మోకాలు నొప్పి అనేది వస్తూ ఉంటుంది. ప్రోగ్నోసిస్ ఎక్సలెంట్. నెక్స్ట్ అప్పర్ ఎండ్ ఆఫ్ టిబియా ఫ్రాక్చర్. చూడండి, అప్పర్ ఎండ్ ఆఫ్ టిబియా మన లోవర్ లెగ్ లో కూడా 2 బోన్స్ ఉంటాయి కదా, ఒకటి టిబియా ఒకటి ఫిబిలా. లోపల వైపు ఉన్నదాన్ని టిబియా అంటాం. అక్కడ ఫ్రాక్చర్ అయినప్పుడు దాని అప్పర్ ఎండ్. ఓకే, మెథడ్స్ ఆఫ్ ఇమ్మొబిలైజేషన్ వచ్చేసి ఇంటర్నల్ ఫిక్సేషన్. కాంప్లికేషన్ వచ్చేసి ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఆర్థరైటిస్ అంటే తెలుసు కదా, జాయింట్ యొక్క ఇన్ఫ్లమేషన్. ఓకే, మాల్ యూనియన్ అంటే సరిగ్గా అతుక్కోకపోవడం. లాటరల్ పాప్లిటల్ నర్వ్ పాల్సీ. ఓకేనా, అంటే ఈ పాప్లిటల్ నర్వ్ యొక్క పాల్సీ దానికి ఇంజురీ అవ్వడం. దానివల్ల ఏమైతే మనం ఫుడ్ డ్రాప్ అనేది చూస్తాం కండిషన్. ఓకేనా, ప్రోగ్నోసిస్ వచ్చేసి గుడ్. నెక్స్ట్ షాఫ్ట్ ఆఫ్ టిబియా ఫ్రాక్చర్. వి సీ దిస్ ఇన్ ఆల్ ఏజ్ అడల్ట్స్. ఈటియాలజీ వచ్చేసి డైరెక్ట్ బ్లో, మెథడ్స్ ఆఫ్ ఇమ్మొబిలైజేషన్ వచ్చేసి పిఓపి, కాస్ట్, ఇంటర్నల్ ఫిక్సేషన్. కాంప్లికేషన్స్, ఈ ఫ్రాక్చర్ యొక్క కాంప్లికేషన్స్ వచ్చేసి నాన్ యూనియన్ అండ్ మాల్ యూనియన్. ప్రోగ్నోసిస్ గుడ్. మాల్యోలై ఫ్రాక్చర్. వి సీ దిస్ ఇన్ ఆల్ ఏజ్ గ్రూప్స్. ఈటియాలజీ వచ్చేసి డైరెక్ట్ బ్లో. చూడండి ఇక్కడ మాల్యోలై అంటే ఏంటి, ఇది ఒక మాల్యోలై, ఇది ఒక మాల్యోలై. ఓకేనా, మెథడ్స్ ఆఫ్ ఇమ్మొబిలైజేషన్ వచ్చేసి పిఓపి, కాస్ట్, అలాగే ఇంటర్నల్ ఫిక్సేషన్. కాంప్లికేషన్ వచ్చేసి జాయింట్ స్టిఫ్నెస్. కాంప్లికేషన్ వచ్చేసి అంటే జాయింట్ స్టిఫ్నెస్. ఏ జాయింట్ ది, యాంకిల్ జాయింట్ స్టిఫ్నెస్ ని మనము చూస్తాం. ఓకేనా, అలాగే ఇన్ఫెక్షన్ కూడా ఉంటుంది. లేట్ ఆస్టియోఆర్థరైటిస్ వస్తుంది ఆ జాయింట్ కి. అలాగే ప్రోగ్నోసిస్ వచ్చేసి గుడ్. కాల్కేనియల్ ఫ్రాక్చర్ అంటే ఇది మనం మడిమ దగ్గర ఉండే బోన్. అన్ని ఏజ్ గ్రూప్స్ లో చూస్తాము. ఫాల్ ఫ్రమ్ హైట్. ఓకే, మెథడ్స్ ఆఫ్ ఇమ్మొబిలైజేషన్ వచ్చేసి ఇంటర్నల్ ఫిక్సేషన్. ప్రోగ్నోసిస్ వచ్చేసి బ్యాడ్. ఓకేనా, మెటటార్సల్ ఫ్రాక్చర్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, మెటటార్సల్ ఫ్రాక్చర్స్. అన్ని ఏజ్ గ్రూప్స్ లో దీన్ని మనం చూస్తాము. ఓకే, ఈటియాలజీ వచ్చేసి అవల్షన్ ఇంజురీ. చెప్పాను కదా ఇంతకు ముందుకి, ఏమైతుంది అంటే ఎప్పుడైనా ఒక కండరం బాగా ఫోర్స్ఫుల్ గా బిగుసుకుంది అనుకోండి, అప్పుడు ఏమైతుంది, అది ఎక్కడైతే అతుక్కుంటుందో, ఇన్సర్షన్ అనేది ఎక్కడైతే జరుగుతుందో ఆ మసిల్ కి, అది ఆ బోన్ తో పాటు ఇట్లా పైకి లేసి వచ్చేస్తుంది. ఓకే, మెథడ్స్ ఆఫ్ ఇమ్మొబిలైజేషన్ పిఓపి, కాస్ట్. ప్రోగ్నోసిస్ వచ్చేసి గుడ్. నా కమింగ్ టు స్పైనల్ ఫ్రాక్చర్స్. ఓకేనా, నా కమింగ్ టు స్పైనల్ ఫ్రాక్చర్స్. స్పైనల్ ఫ్రాక్చర్స్ అంటే ఏంటి, మన స్పైన్ లో ఉన్న వర్టిబ్రే యొక్క ఫ్రాక్చర్స్. మన స్పైన్ లో ఉన్న వర్టిబ్రే యొక్క ఫ్రాక్చర్. ఓకేనా, సో ఎందుకైతే ఈ స్పైనల్ ఫ్రాక్చర్స్ అంటే, ఒకటి ఫస్ట్ వచ్చేసి ఫ్లెక్షన్ ఇంజురీస్, రెండోది వచ్చేసి ఎక్స్టెన్షన్ ఇంజురీస్, తర్వాత క్రష్ ఇంజురీ, తర్వాత ఇంకొకటి ఫోర్త్ వన్ వచ్చేసి ఫ్లెక్షన్ రొటేషన్ ఇంజురీస్. ఓకేనా, ఈ నాలుగిటి వల్ల కూడా మనం స్పైన్ లో ఫ్రాక్చర్స్ అనేవి చూస్తాం. ఫస్ట్ చూద్దాం ఫ్లెక్షన్ ఇంజురీస్. ఏ ఏజ్ గ్రూప్ లో చూస్తామంటే, ఇది ఆల్ ఏజ్ గ్రూప్స్ లో మనం ఫ్లెక్షన్ ఇంజురీస్ ని చూస్తాం.
ఈటియాలజీ, ఈ ఫ్లెక్షన్ ఇంజురీ కావడానికి కారణం ఏంటి అంటే ఫాల్ ఫ్రమ్ హైట్, పైనుంచి పడ్డప్పుడు, లేదా పేషెంట్ పైన ఏదైనా పడ్డప్పుడు. పేషెంట్ పైన ఏదైనా పడ్డప్పుడు అంటే ఏముంటుంది అక్కడ అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ కోకోనట్ ట్రీ కింద నుంచున్నాం, ఓకేనా, ఆ కొబ్బరికాయ వచ్చి పేషెంట్ తలపైన పడ్డప్పుడు. రైట్. మెథడ్స్ ఆఫ్ ఇమ్మొబిలైజేషన్, మీ అందరికీ తెలుసు ఇమ్మొబిలైజేషన్ అంటే ఏంటి, కదలకుండా ఉండటం, కదలకుండా ఉండటం. సో ఇక్కడ ఏమైంది, స్పైన్ కి ఫ్రాక్చర్ అయింది కనుక స్పైన్ ని కదలకుండా ఉండడానికి పేషెంట్ కి సర్వైకల్ కాలర్ ఇస్తారు, ఓకేనా. అక్కడ జరిగిన ఇంజురీని బట్టి సాఫ్ట్ సర్వైకల్ కాలరా హార్డ్ సర్వైకల్ కాలరా అనేది ఆర్థోపెడిక్ సర్జన్ డిసైడ్ చేస్తారు. అలాగే పేషెంట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి, అంటే పేషెంట్ కదలకుండా పడుకోవాలి, ఆ కాలర్ వేసుకొని కదలకుండా పడుకోవాలి. కొన్నిసార్లు ఏమవుతుంది, ఎముకలు ఒక దాంట్లోకి ఒకటి దూసుకొని పోతా ఉంటుంది, అట్లాంటి టైంలో ట్రాక్షన్ ఇవ్వాలి, ఓకేనా. ట్రాక్షన్ ఎలా ఇస్తారు, బరువులను ఉపయోగించి ట్రాక్షన్ ఇవ్వాలి. ఇట్లా ట్రాక్షన్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, రెండు ఎముకల మధ్యలో సంధిని ఏర్పరుచుతుంది. ఇవన్నీ ఏది చేయలేను అనుకున్నప్పుడు, పేషెంట్ లైఫ్ ఇంపార్టెంట్ కనుక కదలికలు లేకపోయినా సరే అనుకున్నప్పుడు సర్జికల్ ఫ్యూషన్ చేస్తారు, అంటే దాన్ని జామ్ అయిపోయేటట్టు చూస్తారు అన్నట్టు. ప్రోగ్నోసిస్ వచ్చేసి గుడ్. నెక్స్ట్ వీ హ్యావ్ ఎక్స్టెన్షన్ ఇంజరీస్. నెక్స్ట్ ఏంటి, ఎక్స్టెన్షన్ ఇంజరీస్. ఇక్కడ ఏమైతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ఏజ్ గ్రూప్స్ లో మనం దీన్ని చూస్తాము, కార్లో వెళ్తా ఉంటాం, ఏమైతుంది సడన్ బ్రేక్ ఇస్తారు, ఏమైతుంది పేషెంట్ ముందుకు పోయి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు, వెనక్కి పడిపోతారు. ఎలా, ఇప్పుడు పిక్చర్ లో ఉంది చూడండి ఆ విధంగా, ఓకేనా. మెథడ్స్ ఆఫ్ ఇమ్మొబిలైజేషన్ వచ్చేసి మళ్ళీ సేమ్, సర్వైకల్ కాలర్, బెడ్ రెస్ట్, ఓకేనా. దీని మెయిన్ కాంప్లికేషన్ వచ్చేసి డెత్, పేషెంట్ చనిపోవడానికి పాసిబిలిటీ ఉంటుంది, ఓకేనా. ఇక్కడ ఏమైపోతుంది, మనది వర్టిబ్రేలో ఇంజురీ అయినప్పుడు, స్పెషల్లీ ఫస్ట్ అండ్ సెకండ్ వర్టిబ్రేలో, ఓకేనా, ఫ్రాక్చర్ అయినప్పుడు ఏమవుతుంది, అది స్పైన్ మీదకి పడి స్పైన్ కట్ అయిపోతూ ఉంటుంది. అట్లా పేషెంట్ యొక్క సడన్ డెత్ అవ్వడానికి కూడా పాసిబిలిటీ, ఓకేనా. దీని ప్రోగ్నోసిస్ వచ్చేసి బ్యాడ్, పేషెంట్ చనిపోతున్నాడు కదా ఇక్కడ, అందుకని ప్రోగ్నోసిస్ బ్యాడ్. అంటే అందరూ చనిపోతారని కాదు, పాసిబిలిటీస్. నెక్స్ట్ వచ్చేసి ఫ్లెక్షన్ రొటేషన్ ఇంజురీస్. ఫ్లెక్షన్ అంటే వంగడంని ఫ్లెక్షన్ అంట, ఓకేనా. రొటేషన్ అంటే తిరగడం, ఓకేనా. ఫ్లెక్షన్ అవ్వడమే కాకుండా స్పైన్ రొటేషన్ జరిగినప్పుడు జరిగే ఇంజురీస్ ని ఫ్లెక్షన్ రొటేషన్ ఇంజురీస్ అంట. ఏ ఏజ్ గ్రూప్ లో చూస్తాం మనం దీన్ని అంటే ఆల్ ఏజ్ గ్రూప్స్. ఈటియాలజీ వచ్చేసి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, ఎక్కువగా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అంటే రోడ్డు మీద యాక్సిడెంట్స్ అయితే ఉంటాయి కదా, దానివల్ల చూస్తాం. మెథడ్స్ ఆఫ్ ఇమ్మొబిలైజేషన్ అంటే ఏ విధంగా మనం పేషెంట్ కి ఇమ్మొబిలైజ్ చేస్తాము, కదలకుండా పడుకోవాలి అని చెప్పాలి, ఓకేనా. ఇంటర్నల్ ఫిక్సేషన్ విత్ డిస్ట్రాక్షన్ రాడ్స్, ఓకేనా. ఈ స్పైన్ ని కదలకుండా చూడడానికి అని చెప్పేసి సర్జరీ చేసి దాన్ని ఫిక్స్ చేస్తారు. నెక్స్ట్ కాంప్లికేషన్స్ వచ్చేసి న్యూరలాజికల్ డెఫిసిట్. అంటే ఏంటి అంటే ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన స్పైన్, మన వెన్నుపూస ఏదైతే ఉందో వర్టిబ్రే మధ్య నుంచి పాస్ అవుతా ఉంటుంది, ఓకేనా. అంతేకాకుండా రెండు వర్టిబ్రే మధ్య నుంచి నర్వ్స్ అనేది, పెరిఫెరల్ నర్వ్స్ అనేది బయటకు వస్తూ ఉంటాయి, స్పైనల్ నర్వ్స్, ఓకే. అయితే ఇక్కడ ఏమైతుంది, ఎప్పుడైతే ఈ వర్టిబ్రేస్ కి ఫ్రాక్చర్ జరుగుతుందో there are possibilities of spine getting involved, there are possibilities of spinal nerves getting involved, ఓకేనా. దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ ఏ భాగానైతే ఆ స్పైనల్ నర్వ్స్ సప్లై చేస్తాయో అక్కడ నర్వ్ సప్లై అనేది జరగదు, ఓకేనా. అక్కడ కండరాలు అనేవి ఎఫెక్ట్ అవుతాయి, ఓకేనా. రైట్. నెక్స్ట్ దీని ప్రోగ్నోసిస్ వచ్చేసి బ్యాడ్. నెక్స్ట్ క్రష్ ఇంజురీ, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, క్రష్ ఇంజురీ. రైట్. ఏజ్ గ్రూప్, ఏ ఏజ్ గ్రూప్స్ లో మనం దీన్ని చూస్తాం అంటే అడల్ట్స్ లో ఎక్కువగా దీన్ని మనం చూస్తాం. దీని ఈటియాలజీ ఏంటి అంటే ఫోర్స్ ఎగ్జర్టెడ్ ఫ్రమ్ అబోవ్ ఆర్ బిలో, ఫోర్స్ పైనుంచి వచ్చినా కానివ్వండి, కింద నుండి వచ్చినా కానివ్వండి, మనం ఈ క్రష్ ఇంజురీ జరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు చూడండి, పైనుంచి కింద పడ్డాడు అనుకోండి, ఏమైపోతుంది, ఫోర్స్ గా వచ్చేసి స్ట్రైట్ గా ఇట్లా పడ్డాడు అనుకుందాం, ఓకే. కాలు కింద ఆనుకోగానే ఏమవుతుంది, ప్రెషర్ భూమి నుండి పైకి వచ్చినట్టు అది జరుగుతుంది. లేదా మన తలపైన ఏదైనా పడ్డది అనుకోండి, పైనుంచి ఏదైనా పడ్డది అనుకోండి, ఓకే, అప్పుడు పైనుంచి ప్రెషర్ వస్తుంది. ఏది జరిగినా కానీ ఏమైపోతుంది, ఇక్కడ క్రష్ అంటే నుజ్జు నుజ్జు అయిపోవడం. ఏమైపోతుంది ఇక్కడ నుజ్జు నుజ్జు,
వర్టిబ్రే అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఫిగర్ లో ఉంది చూడండి, క్రష్ అయినప్పుడు ఏ విధంగా వర్టిబ్రే ఎన్ని ముక్కలు అయిపోయిందో చూడండి. ఓకేనా, అది. సో మెథడ్స్ ఆఫ్ ఇమ్మొబిలైజేషన్ వచ్చేసి బెడ్ రెస్ట్ విత్ స్పైనల్ సపోర్ట్, స్పైన్ కి సపోర్ట్ ఇచ్చి పేషెంట్ ని కదలకుండా పడుకోమని సలహా ఇవ్వడం. తర్వాత కాంప్లికేషన్స్ వచ్చేసి న్యూరలాజికల్ డెఫిసిట్, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఓకేనా, స్పైన్ ఇంజురీ జరిగినా కానీ, స్పైనల్ నర్వ్స్ యొక్క ఇంజురీ జరిగినా కానీ మనం న్యూరలాజికల్ డెఫిసిట్స్ ని చూస్తూ ఉంటాం. ప్రోగ్నోసిస్ వచ్చేసి ఫేర్. ఓకేనా, ఇక్కడ ఏమైతుంది, నర్వ్ డ్యామేజ్ అయితే అది ఏ మసిల్కి అయితే సప్లై చేస్తుందో ఆ మసిల్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ పోదు కనుక ఆ మసిల్ చచ్చుబడిపోతుంది. ఓకే, ఇదంతా కూడా క్రష్ ఇంజురీ ఆఫ్ స్పైన్. సో ఏం చదువుకున్నాం మనం ఈరోజు? అప్పర్ లింబ్ ఫ్రాక్చర్స్ గురించి చదువుకున్నాం, లోవర్ లింబ్ ఫ్రాక్చర్స్, అలాగే స్పైన్ ఫ్రాక్చర్స్ గురించి మనము చదువుకున్నాం. ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు ఫ్రాక్చర్స్ గురించి చదువుకున్నాం. మరి ఫ్రాక్చర్స్ మేనేజ్మెంట్ సంగతి ఏంటి అంటే, మనం ఆల్రెడీ మన ఫస్ట్ వీడియోలో ఫ్రాక్చర్ మేనేజ్మెంట్ గురించి నేర్చుకున్నాం. ఏంటది ఫ్రాక్చర్ మేనేజ్మెంట్ లో? ఫ్రాక్చర్ అయిన తర్వాత ఇమ్మొబిలైజేషన్ పీరియడ్ లో ఏం చేయాలి? ఓకేనా, దాన్ని ఏమంటున్నాము? ఫిజియోథెరపీ మేనేజ్మెంట్ ఇన్ ఇమ్మొబిలైజేషన్ పీరియడ్ అన్నాం. ఓకేనా, తర్వాత ఇమ్మొబిలైజేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత మన ఫిజియోథెరపీ మేనేజ్మెంట్ ఏంటి అంటే పోస్ట్ ఇమ్మొబిలైజేషన్ పీరియడ్. ఓకే, ఇదేంటి? కన్జర్వేటివ్ మేనేజ్మెంట్. ఇమ్మొబిలైజేషన్ పీరియడ్, పోస్ట్ ఇమ్మొబిలైజేషన్ పీరియడ్, కన్జర్వేటివ్ మేనేజ్మెంట్. నెక్స్ట్ ఏంటి? సర్జికల్ మేనేజ్మెంట్. ఓకేనా, ఇవన్నీ కూడా ఏం చేయాలి, ఒక ఫ్రాక్చర్ అయినప్పుడు ఏం చేయాలి అన్నది మనము ఆల్రెడీ మన ఫస్ట్ క్లాస్ లో మనము నేర్చుకున్నాం. ఇక్కడ ఏంటిది? డీటెయిల్ గా నేర్చుకుంటున్నాం. ఏ ఫ్రాక్చర్ ఎందుకు అవుతుంది, ఓకేనా, ఏ ఏజ్ గ్రూప్ లో అవుతుంది, దాని ఈటియాలజీ ఏంటి, ఓకేనా, దాన్ని ఏ విధంగా మనం ఇమ్మొబిలైజ్ చేయాలి, ఏ విధమైన ట్రీట్మెంట్ ఇస్తున్నాం అక్కడ, అంటే కన్జర్వేటివ్ లో ఏ విధంగా ఇమ్మొబిలైజ్ చేస్తున్నాం, లేదా సర్జరీలో దాన్ని మనం ఏ విధంగా ఇమ్మొబిలైజ్ చేస్తున్నాము, కాంప్లికేషన్స్ ఏంటి, ఆ ఫ్రాక్చర్ అవ్వడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ మనం చూస్తున్నాము. ఓకేనా, ప్రోగ్నోసిస్, ఆ ఫ్రాక్చర్ అయిన పేషెంట్ దాని నుంచి బయటపడడా, అది ప్రోగ్నోసిస్ అనేది మనం చూస్తున్నాం. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇందులో వచ్చేసి డిఫైన్ కోలీస్ ఫ్రాక్చర్. కోలీస్ ఫ్రాక్చర్ అంటే ఏంటి అనేది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ డిఫైన్ స్మిత్ ఫ్రాక్చర్. ఓకే, ఇవన్నీ కూడా ఏంటి? 2 మార్క్స్ క్వశ్చన్స్. డిఫైన్ మాంటీజియా ఫ్రాక్చర్. ఓకే, డిఫైన్ గాలెజీ ఫ్రాక్చర్. వీటి డెఫినేషన్స్ ఏదైతే ఉందో అది ప్రాపర్ గా యాజ్ ఇట్ ఈస్ రాయాలి, ప్రాపర్ గా మెన్షన్ చేయాలి. అది లోవర్ ఎండ్ లో ఫ్రాక్చర్ అయిందా, అప్పర్ ఎండ్ లో ఫ్రాక్చర్ అయిందా, ఫ్రాక్చర్ అయిన తర్వాత ఏ జాయింట్ డిస్లొకేట్ అయింది అనేది కూడా మీరు ప్రాపర్ గా మెన్షన్ చేయాలి ఈ ఫ్రాక్చర్స్ గురించి రాసినప్పుడు. ఓకేనా, నెక్స్ట్ డిస్క్రైబ్ అబౌట్ ఫ్రాక్చర్ ఆఫ్ షాఫ్ట్ ఆఫ్ ఫీమర్ ఇన్ డీటెయిల్ అని అంటున్నారు. ఓకేనా, ఇక్కడ ఫ్రాక్చర్ షాఫ్ట్ ఆ డయాగ్రామ్ ప్రాపర్ గా వేయండి. ఫ్రాక్చర్ షాఫ్ట్ ఎక్కడ జరుగుతుంది ఫ్రాక్చర్ అనేది ప్రాపర్ గా వేయండి. ఎక్స్ప్లెయిన్ చెప్పండి, ఫ్రాక్చర్ అంటే ఏంటి, ఎందుకైంది, అదంతా డీటెయిల్ గా రాయండి. అలాగే మీ పీటీ మేనేజ్మెంట్కి వచ్చేసరికి ఇమ్మొబిలైజేషన్ పీరియడ్ లో ఏం చేస్తారు, పోస్ట్ ఇమ్మొబిలైజేషన్ పీరియడ్ లో ఏం చేస్తారు, అలాగే సర్జరీ కనుక చేసినట్లయితే మీ ట్రీట్మెంట్ ఏముంటుంది, ఇదంతా ఏంది ఈ చాప్టర్ లో లేదు కదా అనుకోవద్దు. ఫస్ట్ చాప్టర్ లో మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు కదా, అదే ఇక్కడ రాయాలి. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి డిస్క్రైబ్ అబౌట్ సుప్రాకొండైలర్ ఫ్రాక్చర్ ఆఫ్ హ్యూమరస్ ఇన్ డీటెయిల్. ఓకేనా, తర్వాత డిస్క్రైబ్ అబౌట్ వేరియస్ స్పైనల్ ఫ్రాక్చర్స్. డిస్క్రైబ్ అబౌట్ వేరియస్ స్పైనల్ ఫ్రాక్చర్స్. ఇవన్నీ కూడా మీరు బాగా నేర్చుకోవాలి. ఓకేనా, ఇందులో మీకు ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, అలాగే ఒక ఎస్ఏ క్వశ్చన్ కూడా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.